క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రీస్తు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాలు చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడుచును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, నీ స్తోత్రాలు, నీకు కృతజ్ఞతల తండ్రి. నాయన, వాక్యం అనేది మాట్లాడేవాడిని దాసుడు ప్రభు, నీ స్తోత్రాలు. వాక్యం అద్దం వంటిది నాయన. అద్దంలో మా సహజ సౌందర్యాన్ని చూసి ఎలా సరిచేసుకుంటామో వాక్యం అనేటువంటి అద్దములో మా ఆత్మ సౌందర్యాన్ని సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఏ ఒక్కరూ అలక్ష్యముగా కానీ నిర్లక్ష్యముగా కానీ విమర్శనాత్మకంగా కానీ వాక్యాన్ని వినకుండా పూర్ణ అంగీకారముతో ప్రభువా వాక్యాన్ని విని ఆ ప్రకారముగా నడుచుకునే కృపను బిడ్డలకు అనుగ్రహించమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని, వాక్యములే సత్యమున్నదో బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మరొకసారి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 23వ అధ్యాయము 27-28 వచనాల భాగాన్ని మనం గమనించినట్లయితే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులు అని తెలియచేస్తున్నాడు అని చెప్పి, ఆ సున్నము కొట్టినటువంటి సమాధులుగా చెప్పబడినటువంటి శాస్త్రులు పరిసయ్యులతోటి అంటున్నాడు. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా కనబడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకి సమాధి చాలా అందంగా కనిపిస్తుంది, కానీ లోపడంతా కూడా ఎముకలతోటి కుళ్ళుతోటి ఎలాగో నిండి ఉందో అదే రీతిగా పైకి మాత్రం మీరు నీతిమంతులుగా మనుషులకు నీతిమంతులుగా కనిపిస్తున్నారు, కానీ మీరు లోపలంతా కూడా వేషధారణ అక్రమముతో నిండి ఉన్నారు అని ప్రభు తెలియచేస్తున్నాడు. అలాంటి మనుషులు ఎదుట నీతిమంతులుగా కనిపించేటువంటి ఒక ధనవంతుడైనటువంటి ఒక పరిసయ్యుణ్ణి మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలని విని ఆయనను అపహసించుచుండగా ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనిచున్నారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మీరు మనుషుల ఎదుట నీతిమంతులను అనిపించుకొనిచున్నారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. ఈ యొక్క మాటను చెప్పి యేసు ప్రభు వారు ఒక చక్కటి ఉపమానాన్ని వారికి తెలియచేశాడు. ఆ ఉపమానమే 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచ్చిన భాగాల్లో ఉన్నటువంటి ఆ ఉపమానమును మనం సండే స్కూల్ నుంచి కూడా మనం చదువుకున్నటువంటిది. సండే స్కూల్ నుంచి కూడా, చిన్నతనం నుంచి కూడా మనం వింటున్నటువంటి వాక్య భాగమే. ధనవంతుడు లాజరు యొక్క కథ. ధనవంతుడు ఉదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రం ధరించుకుని ప్రతిదినం బాగుగా సుఖపడుచున్నాడు. లాజరు అనేటువంటి ఒక దరిద్రుడు నాడు గుమ్మం దగ్గర ఉండి ఆ ఇంటి వాకిట్లో పడేటువంటి రొట్టె ముక్కలతోటి కడుపు నింపుకోవాలని ఆశపడుతున్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతున్నాయి. ఇది చూపించినటువంటి కథ. అయితే దరిద్రుడి పేరు లాజరు అని తెలియచేశాడు. అంటే దరిద్రుడిని పేరు పెట్టి పిలుస్తున్నారు, ధనవంతుడు మాత్రం పేరు పెట్టి పిలవట్లేదు. సొసైటీలో ఈ వ్యత్యాసం ఎప్పటిది కాదు. ఆనాడు ఉంది వ్యత్యాసం, ఆనాడు జీసస్ సొసైటీలోనూ ఉన్న వ్యత్యాసం. ఈనాడు కూడా అదే వ్యత్యాసాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మన సొసైటీలో ధనవంతుడైనటువంటి వారిని పేరు పెట్టి పిలవలేం. అయ్యగారు, బాబుగారు, దొరగారు. ఇప్పటికి కూడా ఎన్నో విలేజెస్లో ఇంకా కూడా ధనవంతులైనటువంటి వారిని దొరగారు అని పిలిచేటువంటి విధానం, ఆ సిస్టమ్ మారలేదు. కానీ దరిద్రుని మాత్రం లాజరనే దరిద్రుడు అంటే దరిద్రుని మాత్రం పేరు పెట్టి పిలుస్తారు. దరిద్రుని ఎల్లయ్య, పుల్లయ్య అని చెప్పి దరిద్రుని మాత్రం పేరు పెట్టి పిలుస్తారు. కనుక ఆ సొసైటీలో వ్యత్యాసం పోవాలి. క్రైస్తవులైనటువంటి వారు అటువంటి వ్యత్యాసాన్ని చూడకుండా ఉన్నప్పుడు క్రైస్తవులను చూసి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కూడా బీదల ఎడల, దరిద్రుల ఎడల మనం చూపించేటువంటి సమానత్వాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా క్రైస్తవులను చూసి నేర్చుకుంటారు. అందుకనే మీరు దీపస్తంభాన్ని నిలవబెట్టి అది కొంచెం కిందో మంచం కిందో పెట్టొద్దు అన్నాడు. దీపస్తంభం మీదే పెట్టమన్నాడు. దీపస్తంభం అంటే క్రైస్తవుడు అనేటువంటి దీపస్తంభాన్ని చూసి అనేక మంది ఆ వెలుగులోకి రావాలి, ఆ వెలుగులోకి ఆకర్షించబడాలి. చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతో మంది అన్యులు ఆ క్రైస్తవుని చూసి వారు కూడా మారు మనసు పొంది మార్పు చెందేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రియులారా, వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, లాజరు అనేటువంటి దరిద్రుడు ఆయన గుమ్మం దగ్గర, అతను ధనవంతుడు గుమ్మం దగ్గర ఉండి
ఆ గుమ్మం దగ్గర వాళ్ళు వేసేటువంటి ఆ రొట్టె ముక్కలను తింటా ఉన్నాడు. కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉన్నాయి. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ధనవంతుడు గుమ్మం అంటే చాలా అందమైనటువంటి గుమ్మం. ఆ గుమ్మం అందం చూస్తేనే అది ఎంత ధనవంతుడు అని తెలియచేస్తుంది. అంత అందమైనటువంటి గుమ్మం ముందు, అంటే అంత అందమైన గుమ్మం ముందు ఒక దరిద్రుడు, కురుపులతో నిండిన ఒక దరిద్రుడు ఉన్నాడు అని అంటే ఎవరో ఉంచరు. కానీ ఇతడు తన ఇంటి గుమ్మం ముందు ఒక దరిద్రుడు ఉండటానికి అవకాశం ఇచ్చాడు. అతన్ని ఏమీ అంటలేదు. అతడికి ఇంకా పడిపోయిన రొట్టె ముక్కల్ని వేస్తున్నాడట. తన ఇంటి ముందు అంత అందమైన గుమ్మం ముందు ఒక దరిద్రుడు ఉన్నా, కురుపులతో ఉన్నా అతడు ఏమీ మాట్లాడకుండా జాలి ఉన్నట్టు, దయ ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు నటిస్తూనే ఉన్నాడు. అంటే చూసేటువంటి సొసైటీలో ప్రతి ఒక్కరు కూడా ఇంత గొప్ప దయాహృదయుడు, ఇంత దయాళుడు లేడేమో అని అనిపించుకోవటానికి అతడు చేసినటువంటి ఆ పని చూసావా? మనుషుల దృష్టిలో అతడు చాలా గొప్ప ధర్మాత్ముడేమో, కానీ అటువంటి దయ కలిగిన వాడు, ధర్మాత్ముడైనటువంటి వ్యక్తి చనిపోయి పాతి పెట్టబడ్డాడంట. సొసైటీలో చాలా కనికరాన్ని చూపించేటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా మరణించినప్పుడు, అటువంటి ధనవంతులైనటువంటి వారు మరణించినప్పుడు ఎంత గొప్ప సమాధి జరుగుతుందో మనం చూడగలం. ఆ సమాధి మీద ఇంకెంత గొప్ప, ప్రపంచంలో ఎటువంటిది లేని ఇంత గొప్ప సమాధి ఎక్కడా లేదు అన్నట్టుగా కూడా కట్టుంటారేమో. అంత గొప్పగా అతడు సమాధి చేయబడ్డాడు. ఇంకా జ్ఞాపకార్థ కూడుకులు పెట్టుంటారు. ఆ జ్ఞాపకార్థ కూడికలో కూడా వచ్చినటువంటి వారు ఎంతో మంది ఆయన కనికరాన్ని, ఆయన యొక్క ధర్మ గుణాన్ని, ఆయన నీతిని, ఇవన్నీ కూడా ఎంతో పొగడతలతో ముంచేసి ఉంటారు. ఎన్నో రకాలుగా అతని గురించి ఒక గొప్పగా ప్రకటించుంటారు ఆ జ్ఞాపకార్థ కూడికలో కూడా. కానీ ప్రియ సహోదరి, సహోదరుడా, భూమి మీద అంత గొప్పగా సమాధి చేయబడిన వాడు, భూమి మీద గొప్ప దయాపరుడిని, మానవతావాదిగా, గొప్ప దయాగుణం కలిగినటువంటి వాడిగా, నీతిమంతుడిగా మనుష్యులకు కనబడినటువంటి వ్యక్తి ఈ రోజుని భూమి మీద అయితే ఒక గొప్ప సమాధి చేయబడి ఒక పెద్ద టవరే కట్టుంటారేమో ఆ సమాధి మీద. కానీ అతడు భూమి మీద పాతి పెట్టబడినటువంటి వ్యక్తి ఇప్పుడు పాతాళంలో కన్నులు తెరిచాడు. పాతాళములో అతని ఆత్మ పాతాళములో యాతన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఓ పరిచయులారా, ధనవంతులైనటువంటి పరిచయులారా, మీరు మనుషులు నీతిమంతులుగా కనబడుచున్నారు, కానీ దేవుని దృష్టికి మీరు నీతిమంతులు కానే కాదు. ప్రియ సహోదరి, వింటున్నటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి, సహోదరుడా, అతడు భూమి మీద నీతిమంతుడు అనిపించుకున్నాడేమో, కానీ దేవుని దృష్టిలో మాత్రం అతడు పాతాళములో యాతన పడుచునే ఉన్నాడు. ఈ భూమి మీద శరీరం పాతి పెట్టబడింది, ఆత్మ ఇంకొక చోట బాధపడుతుంది. అంటే ఇంకొక ప్రపంచంలో ఆత్మ యాతన పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. శరీరానికి ఆత్మ, మరి శరీరం యాతన పడాల్సినటువంటిది ఆత్మ ఎందుకు యాతన పడుతుంది అంటే, శరీరంతో చేసినటువంటి ప్రతిదానికి దేనికి చుట్టుకుంటుంది అంటే ఆత్మకు చుట్టుకుంటుంది ప్రతి క్రియ. అందుకనే అంటాడు, వాని క్రియలు చొప్పున నేను ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నదని తెలియచేస్తున్నాడు. అంటే శరీరంతో చేసినటువంటి మంచి క్రియలన్నీ కూడా, మంచి క్రియలైనా ఆత్మకు చుట్టుకుంటున్నాయి, చెడు క్రియలైనా ఆత్మకు చుట్టుకుంటున్నాయి. ఇతడు క్రియలను బట్టి పాతాళంలో యాతన పడుతున్నాడు. తన ఇంటి ముందున్నటువంటి లాజరు అబ్రహాము రొమ్మును ఉండటం చూస్తున్నాడు. అంటే ఆ అబ్రహాము ఉన్నటువంటి ప్రపంచం, రెండు ఇతడున్నటువంటి ప్రపంచం, రెండు ప్రపంచాలు కూడా అదంతానే. వాళ్ళు వీళ్ళని చూడగలుగుతున్నారు, వీళ్ళు వాళ్ళని చూడగలుగుతున్నారు, కానీ వీళ్ళు వాళ్ళు ఎంతనే కలుసుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకనంటే మధ్య మహా అగాధం ఉన్నట్టుగా చూపించాడు. అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకుని ఉన్నాడు. లాజరు భూమి మీద ఎప్పుడైతే చనిపోయాడు, చనిపోయిన తర్వాత మరి అతను పాతి పెట్టబడ్డాడో లేకపోతే కుక్కలే తినేసి ఏం జరిగిందనేది తెలియదు, కానీ అతని ఆత్మను మాత్రం దేవదూతలు వచ్చి కొనిపోయినట్లుగా మనం చూస్తాం. కొనుపబడినటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మున ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి వ్యక్తిని చూసి ధనవంతుడు అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. పాతాళానికి ఎందుకు వెళ్ళాడు? భూమి మీద ఎంతో నీతిమంతుడిగా కనపరుచుకున్నాడే, భూమి మీద తన యొక్క ఎంతో దయాహృదయుడిగా కనపరుచుకున్నాడే, మనుషులు ఎదుట గొప్ప మానవతావాదిగా కనబడ్డాడే. మరి అటువంటి కనబడినటువంటి వ్యక్తి ఎందుకు పాతాళంలో ఉన్నాడో? ధనవంతుడైనందుకే పాతాళంలో ఉన్నాడా? ధనవంతుడైనందుకే పాతాళంలో ఉంటే అబ్రహాం కూడా ధనవంతుడే. అబ్రహాం ఎందుకు పాతాళంలో లేడు? ధనవంతుడైన ప్రతి ఒక్కరూ పాతాళానికి వెళ్ళరు. ధనవంతులు ఈ భూమి మీద ఎంతోమంది ధనవంతులు ఉన్నారు. ధనవంతులైన వారు అందరూ కూడా పాతాళానికి వెళ్ళరు. కానీ ధనవంతులైనటువంటి వారు ఏ క్రియలు చేయాలి, ఏ క్రియలు చేయకూడదు అనేది చూస్తే ఎవరు పాతాళానికి వెళతారో, ధనవంతులైనటువంటి వారు ఎవరు అబ్రహాము రొమ్ముకు వెళతారో అనేటువంటిది మనకు తెలుస్తుంది. అబ్రహాం ధనవంతుడు కదా. అబ్రహాము ఆనాడు విస్తారం 300 మంది పనివాళ్ళు కలిగినటువంటి ధనవంతుడు. అంటే ఎంత గొప్ప ధనవంతుడో చూడండి ఆనాడు. అటువంటి ధనవంతుడు అబ్రహామే అక్కడ ఉన్నప్పుడు ఈ ధనవంతుడు అక్కడికి వెళ్ళొచ్చు. కానీ భూమి మీద అంత గొప్పగా అనిపించుకున్నటువంటి ధనవంతుడు ఎందుకు పాతాళంలో యాతన పడుతున్నాడు?
అంటే అతను ఏమి నిర్లక్ష్యం చేశాడు, భూమి మీద ఉండగా ఎంత వేషధారిగా ఉన్నాడో అనేటువంటి దాన్ని ఏం చేస్తే అక్కడికి వచ్చాడు అనే దాన్ని వాక్య భాగంలో చూడబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమందు నీ పురములలో ఎక్కడైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణించకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు. నీ చెయ్యి బుడుచుకొనక వాని కొరకు అవశ్యముగా చేయి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియవలను. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండినట్లు జాగ్రత్త పడము. భేదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమీ ఇయ్యకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గూర్చి యెహోవాకి మొర్రపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను. వానికి ఇచ్చినందున మనస్సులో విచార పడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నువ్వు చేయి ప్రయత్నములన్నిటిలో నిన్ను ఆశీర్వదించును. భేదవాళ్ళైనటువంటి నీ సహోదరులు నీ ఇంటి ముందున్నా నీకు ఎదురుగా కనబడినా వారికి నువ్వు సహాయం చేయాలి, వారిని కనికరం చూపించాలి. ఒకరు చూపించినందుకు కూడా విచారపడద్దు అంటున్నాడు. ఇక్కడ అదే మాట చెప్పిన మాట. ఎందుకనంటే అంటున్నాడు చూడండి 10వ వచనం. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. చాలాసార్లు ప్రజల మెప్పు కోసం చేస్తూ ఉంటారు. చాలామంది ఎంతోమంది ప్రజల మెప్పు కోసం చేస్తూ ఉంటారు. ఈ ధనవంతుడు ఆ రొట్టు ముక్కలను వేస్తున్నాడు, అతని ఇంటి ముందు పెట్టుకున్నాడు, కానీ అతని మనస్సులో మాత్రం ప్రజలకు కనిపించే విధంగా అబ్బా ఎంత కనికరం కలిగిన వాడు, ఎంత దయాహృదయుడని ప్రజలు చూస్తున్నారు. కానీ అతని మనసులో మాత్రం ఆ ధనవంతుడికి పెట్టిన దానికి విచారపడుతున్నాడు, అతన్ని గుమ్మం ముందు ఉంచుకున్నందుకు కూడా విచారపడతానే ఉన్నాడు. అంటే దరిద్రుల మీద బీదల మీద అతనికి నిజమైన ప్రేమ లేదు. ఈ రొట్టె ముక్కల్ని అతనికి ఎందుకు పెట్టాలి, ఇది వృధా అయిపోతుంది, ఈ రొట్టె ముక్కలు ఉంటే ఇంకొక రోజు తినేవాడినేమో, అనవసరంగా ఆ భేదవాడిని అక్కడ పెట్టాను, ఆ భేదవాడిని ఆ దరిద్రుడిని అక్కడ పెట్టి అతని కోసం పెట్టాల్సి వస్తుంది. పెట్టిన దానికి కూడా అతడు విచారిస్తున్నాడు అనంట. అతడు గుమ్మం దగ్గర పెట్టినందుకు కూడా విచారిస్తున్నాడంట. చాలామంది ఈ రోజుల్లో కూడా సొసైటీలో ధనవంతులు అయినటువంటి వారు ప్రజల మెప్పు కోసం చేస్తూ ఉంటారు, కానీ మనసులో మాత్రం చేసినందుకు విచారపడతా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు అలాగున్నావేమో ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో. నీ సంఘాల్లో నువ్వు కూడా అటువంటివి చేసి ప్రజల మెప్పు కోసం చేయటం, ప్రజల గొప్పతనం కోసం చేయటం, ప్రజల మధ్య నేను గొప్ప కనికరం కలిగిన వాడిని నువ్వు అనిపించుకోవటానికి కట్టాయి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నావేమో. వద్దు, హృదయపూర్వకంగా నువ్వు చేయగలగాలి. ఇలాంటి చేసినందుకు విచారించకూడదు. అతని అంతరంగంలో ఉన్నటువంటి అతడు చేసిన దానికి అతడు విచారపడదు. విచారము అనంటే అతను అసహించుకుంటున్నాడు, ఆ దరిద్రుని అసహించుకుంటున్నాడు, ఆ దరిద్రుని మీద కనికరం లేనేలేదు. చూడండి సామెతల గ్రంథం 14వ అధ్యాయం 31వ వచనం. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బేదలను కనికరించువాడు ఆయన్ని గణపరచువాడు. అతడు దరిద్రుని గుమ్మ ముందు పెట్టినా, దరిద్రుడికి రొట్టు ముక్కలు పెట్టినా, నిజంగా రొట్టు ముక్కలు పెట్టాడు, కానీ అతడు నిజంగా ఈ మనసులో ఏ విచారం లేనుడైతే అతనికి పెట్టినందుకు బాధపడకుండా ఉంటే రొట్టు ముక్కలు పెట్టడం ఏంటండి, రొట్టెలే పెట్టేవాడు ఏకంగా. అతడు రొట్టు ముక్కలు అంటే కుక్కలకు వేసినట్టుగా రొట్టు ముక్కలను వేస్తున్నాడు అని అంటే చూసేటువంటి వాళ్ళకి మాత్రం అబ్బా ఎంత దయాహృదయుడు, కానీ అతను మనసులో మాత్రం ఆ రొట్టు ముక్కలు పెడుతున్నందుకు కూడా ఎంతో విచారిస్తున్నాడండి. అతడు ఇంత అందమైన గుమ్మం ముందు ఇటువంటి కురుపులతో నిండు దరిద్రుడా అని విచారిస్తున్నాడు. కానీ అతన్ని వెంటనే బయటికి గెంటేస్తే, అతన్ని తోసేస్తే ప్రజల ముందు నేను కనికరు లేని వాడిని అనుకుంటారేమో. ఈ సహోదరి సహోదరుడా, మనుషుల ముందు వేషం వద్దు, వేషధారణ తీసేయి. వేషధారు లేనటువంటి పరిశీలన కోసం చెప్తున్నమాట ఈరోజు అంతానే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దరిద్రుల్ని బేదల్ని నువ్వు కనికరించాలన్నాడు, కానీ కనికరించలేనటువంటి వారు కొంతమంది ఉంటే ఇతడు కనికరిస్తున్నట్టుగా నటించేటువంటి వ్యక్తి ఇతను. కనుకనే ప్రజల ముందు మాత్రం గొప్ప సమాధి జరిగింది, దైవజనులు వచ్చి అతని జ్ఞాపకార్థ కొడుకులో కూడా చాలా గొప్ప గొప్ప సందేశాలు ఇచ్చుండొచ్చు, కానీ దేవుడు అతని హృదయాంతరంగాన్ని బట్టి అతడు మనస్సులో ఉన్న దరిద్రుడికి చేసిన దాన్ని బట్టి అతడు చేసిన దానికి విచారించాడు అని అంటే వాని సృష్టికర్తని నిందించేవాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అటువంటి విచారాన్ని బట్టి అతడు చేసినటువంటి హృదయాంతరంగ క్రియలను బట్టి అతడు పాతాళంలో యాతన పడుచున్నాడు. అతడు పాతాళంలో యాతన పడుతుంటే ఆ యొక్క దరిద్రుడు అబ్రహాము రొమ్మున ఉన్నటువంటి ఆ దరిద్రుడిని లాజరును చూసి అంటున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఆత్మ అడుగుతుంది, తండ్రివైన అబ్రహామా. మరి తండ్రివైన అబ్రహామా అన్నాడంటే తండ్రి ఎక్కడుంటే కుమారుడు అక్కడే ఉండాలిగా.
మరి తండ్రి ఏమో ఆ పరదేశ్ అనేటువంటి ప్రపంచంలో ఉన్నాడు, కొడుకేమో ఈ అగ్నిగుండం అనేటువంటి ఇంకో ప్రపంచంలో ఉన్నాడు. ఎందుచేత అబ్రహాం కూడా అంటున్నాడు, చూడండి, కుమారుడా అని పిలుస్తున్నాడు ధనవంతుడిని. కుమారుడా అని పిలుస్తున్నాడు అని అంటే తండ్రి అబ్రహామును తండ్రి అన్నంత మాత్రాన అందరూ అబ్రహాము కుమారులు అయిపోరు, అబ్రహాము కుమారుడు అన్నంత మాత్రాన అందరూ కుమారులు అయిపోరు. ఎవరు అబ్రహాముకి నిజమైన కుమారులు అవుతారు? ఒక్కసారి చూద్దామా? ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం. దహనబలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు ఏమి నా కుమారుడా అనెను. ఇక్కడ ఇస్సాకు అబ్రహాము తండ్రి కుమారులు. తండ్రి కుమారుల యొక్క పిలుపు ఎలా ఉంది? ఇస్సాకు అంటున్నాడు నా తండ్రి అన్నాడు, అబ్రహాం ఏమన్నాడు నా కుమారుడు అన్నాడు. కానీ అక్కడ ధనవంతుడు ఆ యొక్క అబ్రహాం ఏమని పిలుస్తున్నారు? ధనవంతుడేమో తండ్రి అయిన అబ్రహాం అంటున్నాడు, అబ్రహాం అన్నాడు కుమారుడు అంటున్నాడు. ఇక్కడ ఇస్సాకేమో నా తండ్రి నా కుమారుడా అని పిలవటం జరుగుతుంది. తేడా ఎక్కడుంది? నా అనేటువంటి అక్షరం. నా తండ్రి అని పిలిచిన వాళ్ళకి అబ్రహాము తండ్రి, కానీ తండ్రి అయిన అబ్రహాం అని పిలిచిన ప్రతి ఒక్కరికి తండ్రి కాడు. అబ్రహాము కుమారులని పిలవాలంటే మీ తండ్రి అయిన అబ్రహాం చేసిన పనుల్ని మీరు చెయ్యాలి. అలా చేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని మీకు చూపించాలనుకుంటున్నాను. ఆయనే లోకాసువార్త 19వ అధ్యాయంలో ఉన్నటువంటి జక్కయ్య. ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య యేసు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి ప్రవేశించి జక్కయ్య నేడు నీ ఇంటికి నేను బస్సు వేయటానికి రాబోతున్నాను అన్నప్పుడు ఆ ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించాడో జక్కయ్యలో వచ్చినటువంటి మార్పు ఏంటో తెలుసా? ధనవంతుడైనటువంటి జక్కయ్యలో వచ్చిన మార్పు ఏంటో తెలుసా? ప్రభువా నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే, ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకుంటే అతనికి 4 గింతలు మరలా చెల్లిస్తాను అని తెలియచేస్తున్నాడు. 4 గింతలు మరలా చెల్లిస్తాను అని తెలియచేస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు అతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ధనవంతుడైనటువంటి ఒక సొంకరి ఆ యొక్క యేసు ప్రభువారి ఇంట్లోకి ఎప్పుడైతే ప్రవేశించాడో ఆ ధనవంతుడు తన ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేశాడు. అంత ఎవరి దగ్గర అయినా సరే అన్యాయంగా తీసుకుంటే 4 గింతలు ఏసి ఇచ్చేశాడే. మరి అతడా నిజమైనటువంటి దాంతానే? అతడు అంత సగం ఇచ్చేసినా 4 గింతలు ఇచ్చినా అతడు నిజమైనటువంటి ధనవంతుడు. అతడు వెళ్ళి అబ్రహాం రూమును కూర్చుంటాడు. కానీ ఇతడు పేరుకు ధనవంతుడై ఉండి బేదలను కనికరించలేని వాడు, బేదల మీద దయలేనటువంటి వాడు, బేదలను చూస్తున్నాను కనికరిస్తున్నాను అని చెప్పి వాళ్ళకి పెట్టి మనసులో విచారించేటువంటి వాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. మనం పెట్టి దాన్ని విచారించకూడదు, పెట్టింది హృదయపూర్వకంగా పెట్టాలి. ఆ దరిద్రుడైనటువంటి లాజరుకి అతడు పెట్టింది, అతను గుమ్మం ముందు కూర్చొని పెట్టింది అతను హృదయ సంతోషంతో అయి ఉండాలి. కానీ మనుషుల దృష్టికేమో కనికరం కలిగిన వాడిగా చూపించబడ్డానికి చేసుకుంటున్నాడు. కానీ హృదయంలో మాత్రం అతడు గుమ్మం ముందు ఉన్నందుకు, అతనికి రొట్టె ముక్కలు పెడుతున్నందుకు అతనిలో విచారం కలుగుతుంది. ఆ విచారాన్ని బట్టి అతడు చేసినటువంటి క్రియలు, ఆ విచారం అనేటువంటి క్రియ అంటే దరిద్రుణ్ణి అతను చాలా తక్కువగా చూస్తున్నాడు, దరిద్రుణ్ణి మనస్సులో చాలా తేలిగ్గా చూస్తున్నాడు. ఆ మాటలే సృష్టికర్తను నిందించిన వాడిగా మిగిలిపోయాడు. సృష్టికర్తను నిందించిన వాడిగా మిగిలిపోయి, హృదయాంతరంగాల్లో సృష్టికర్తను నిందించిన వాడిగా మిగిలిపోయి అగ్నిగుండంలో యాతన పడుతున్నాడు. రే సహోదరి సహోదరుడా, ఆలోచన చేయి. వాక్యం వింటున్నటువంటి ఓ సహోదరుడా, నువ్వు ఎలాగున్నావో నువ్వు ఒక్కసారి పరిశీలన చేసుకో. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన సిద్ధపరిచిన జీతం ఉందంట. ఆ సిద్ధపరిచిన జీతంలో అతడు పైకి మాత్రం మనుషులకు కనిపించేలా గొప్ప క్రియలు అనుకున్నాడు. కానీ హృదయంలో అతడు చేసిన క్రియలను బట్టి అతడు ఈ రోజున అగ్నిగుండంలో ఉన్నాడు. నువ్వు ఎలాగున్నావు ఆలోచన చేసుకున్నావా? నువ్వు ఎలాగున్నావు? నీ క్రియలు ఎలాగున్నాయి? మనుషుల ఎదుట వేషధారులుగా మనం మిగిలిపోవద్దు. మనుషుల ఎదుట నీతిమంతులుగా కాదు, మనుషుల ఎదుట కనికరం కలిగిన వారిగా కాదు, మనుషుల ఎదుట ధర్మత్తులుగా కాదు, దేవుని దృష్టిలో కనికరము కలిగిన వారిగా మనం ఉండాలి. బేదలను కనికరించువాడు యెహోవాకి అప్పుచ్చువాడు. బేదల కనికరం, ఆ కనికరం దేవుడు చూసేటువంటి కనికరంగా ఉండాలి. అంతేగాని మనుషులు చూసేటువంటి విధంగా కనికరాన్ని చూపించి మనస్సులో మాత్రం వాళ్ళకి చేసిన దానికి విచారించటం, అలా విచారించేటువంటిది కూడా పాపంగానే పరిగణించాడు. ఇక్కడ నువ్వేదైనా సరే, నువ్వేది చెయ్యాలనుకున్నా నీ హృదయపూర్వకంగా చేసేయి, నీ హృదయపూర్వకంగా చేయి. అది దేవునికి ఇష్టమైనట్టుగా నీ మనస్సులో చేయి, నీ మనస్సులో అది దేవునికి ఇష్టమైనదిగా చేస్తున్నట్టుగా చేయి. అంతేకాని పైకి మాత్రం వేషంగా చేస్తున్నావు, హృదయంలో చేస్తూనే మనస్సులో మాత్రం విచారిస్తున్నావు అంటే